ఓం శాంతి. ఏప్రిల్ 21వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి మీకు కరెంట్ ఇవ్వడానికి వచ్చారు. మీరు దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉన్నట్లయితే కరెంటు లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీలో ఉండకూడని అన్నింటికన్నా పెద్ద ఆసురీ స్వభావము ఏమిటి? జవాబు: అశాంతిని వ్యాపింపచేయడము. ఇదే అన్నింటికన్నా పెద్ద ఆసురీ స్వభావము. అశాంతిని వ్యాపింపజేసే వారితో మనుషులు విసిగిపోతారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అశాంతిని వ్యాపింపజేస్తారు. అందుకే భగవంతుడి నుండి అందరూ శాంతి వరమును కోరుకుంటారు. పాట: ఇది దీపము మరియు తుఫానుల కథ. ఓం శాంతి. మధురాతి మధురమైన, చాలా కాలము దూరమై తరువాత కలిసిన పిల్లలు పాటలోని లైనును విన్నారు. ఈ పాట అయితే భక్తి మార్గానికి చెందినది. దీనిని మళ్ళీ జ్ఞానములోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకెవ్వరూ ఇలా ట్రాన్స్ఫర్ చేయలేరు. దీపం అంటే ఏమిటి, తుఫాన్ అంటే ఏమిటి అనేది మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసుకోగలరు. ఆత్మజ్యోతి ఆరిపోయి ఉందని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వచ్చారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు. దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ దీపము ఒకవేళ ఆరిపోతే ఇక ఆ ఆత్మ అంధకారములోకి వెళ్ళవలసి వస్తుందని భావిస్తారు. అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు. ఇప్పుడు సత్యయుగంలోనైతే ఈ విషయాలు ఉండవు. అక్కడైతే ప్రకాశంలోనే ఉంటారు. ఆకలి మొదలైన విషయాలేవి అక్కడ ఉండవు. అక్కడ ఎన్నో లభిస్తాయి. ఇక్కడ ఉన్నది ఘోర అంధకారము. ఇది చీచీ ప్రపంచము కదా. ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. అందరికన్నా ఎక్కువగా మీ జ్యోతే ఆరిపోయి ఉంది. విశేషంగా మీకోసమే తండ్రి వస్తారు. మీ జ్యోతి ఆరిపోయింది. మరి దానికి కరెంటు ఎక్కడి నుండి లభిస్తుంది? కరెంట్ అయితే తండ్రి నుండే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కరెంటు శక్తిశాలిగా ఉంటే బల్బులో కాంతి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు పెద్ద మెషిన్ నుండి కరెంటు తీసుకుంటున్నారు. చూడండి, బొంబాయి వంటి నగరాలలో ఎంత ఎక్కువ మంది వ్యక్తులుంటారు. వారికి ఎంత ఎక్కువ కరెంటు కావలసి ఉంటుంది. కావున తప్పకుండా అంత పెద్ద మెషిన్ ఉంటుంది. ఇక్కడ ఇది అనంతమైన విషయము. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. వారికి కరెంటు ఇవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. దేహీ అభిమానులుగా అవ్వండి. వీరు ఎంత గొప్ప తండ్రి! మొత్తం ప్రపంచంలోని పతిత మనుష్యులందరినీ పావనంగా తయారు చేసే సుప్రీం తండ్రి అందరి జ్యోతులను వెలిగించడానికి వచ్చారు. వారు మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలందరి జ్యోతులను వెలిగిస్తారు. తండ్రి ఎవరు?
వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు ఇది ఎవ్వరికీ తెలీదు. వారిని జ్యోతిస్వరూపుడని కూడా అంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అనేస్తారు. జ్యోతి ఆరిపోయింది కావున జ్యోతిస్వరూపుణ్ణి పిలుస్తారు. అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారము కూడా జరుగుతుంది. నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నానని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. చాలా కరెంటు ఉన్నట్లుగా చూపించారు. ఈ విషయాలను పిల్లలైనా మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరికీ అర్థం చేయించాల్సింది కూడా ఏమిటంటే నీవు ఆత్మవు. ఆత్మలు పైనుండి ఇక్కడకు వస్తాయి. మొదట ఆత్మ పవిత్రంగా ఉంటుంది. తనలో శక్తి ఉంటుంది. సతోప్రధానంగా ఉంటుంది. బంగారు యుగములో పవిత్ర ఆత్మలు ఉంటాయి. తరువాత అవి అపవిత్రంగా కూడా అవ్వవలసి ఉంటుంది. అపవిత్రంగా అయినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చేయండని గాడ్ ఫాదర్ను పిలుస్తారు. అనగా దుఃఖము నుండి విముక్తులుగా చేయమని పిలుస్తారు. విముక్తులుగా చేయడము మరియు పావనంగా చేయడము ఈ రెండింటికి అర్థము వేరువేరు. తప్పకుండా ఎవరి వల్లనో పతితంగా అయ్యారు. అందుకే కదా అంటారు, బాబా రండి వచ్చి విముక్తులుగా కూడా చేయండి, పావనంగా కూడా చెయ్యండి. ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకెళ్ళండి. శాంతి యొక్క వరాన్ని ఇవ్వండి. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇక్కడైతే శాంతిలో ఉండలేరు. శాంతి అనేది శాంతిధామములో ఉంటుంది. సత్యయుగములో ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉన్నాయి. కావున శాంతి ఉంటుంది. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఇక్కడ మనుషులు అశాంతితో విసిగిపోతారు. ఒకే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ పురుషుల మధ్య గొడవ జరిగిందంటే ఇక తల్లిదండ్రులు, పిల్లలు, సోదరీ సోదరులు మొదలైన వారందరూ విసుగు చెందుతారు. అశాంతిమయమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అశాంతిని వ్యాపింపజేస్తాడు. ఎందుకంటే ఆసురీ స్వభావము ఉంది కదా. సత్యయుగము సుఖధామమని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖము మరియు శాంతి రెండూ ఉంటాయి. మరియు అక్కడ పరంధామంలోనైతే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్, మధురమైన నిశ్శబ్దమైన ఇల్లని అంటారు. ముక్తిధామము కోరుకునే వారికి కేవలం ఇంతే అర్థం చేయించవలసి ఉంటుంది. మీకు ముక్తి కావాలి కదా, అయితే తండ్రిని స్మృతి చేయండి అని. ముక్తి తర్వాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది. మొదట జీవన్ముక్తులుగా ఉంటారు. ఆ తర్వాత జీవన బంధనములోకి వస్తారు. సగం సగం ఉంటాయి కదా. సతో ప్రధానత నుండి మళ్ళీ సతో రజో తమోలోకి తప్పకుండా రావలసి ఉంటుంది. ఎవరైతే చివర్లో వచ్చి 1-2 జన్మలు తీసుకుంటారో వారు ఏం సుఖదుఖాలను అనుభవం చేస్తూ ఉండవచ్చు. మీరైతే మొత్తము అంతటినీ అనుభవం చేస్తారు. మీకు తెలుసు, ఇన్ని జన్మలు మనము సుఖములో ఉంటాము, తరువాత ఇన్ని జన్మలు దుఃఖములో ఉంటాము.
ఫలానా ఫలానా ధర్మాలు కొత్త ప్రపంచంలోకి రాలేవు. వారి పాత్రే తర్వాత ఉంటుంది. అయితే కొత్త ఖండము ఉంటుంది. వారికి అది కొత్త ప్రపంచము వంటిదే. ఉదాహరణకు బౌద్ధ ఖండము, క్రిస్టియన్ ఖండము ఇవి కొత్తవి కదా. వారు కూడా సతో రజో తమోలను దాటవలసి ఉంటుంది. వృక్షములో కూడా ఈ విధంగా ఉంటుంది కదా. మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మొదట ఎవరైతే వస్తారో వారు కల్పవృక్షములో కిందే ఉంటారు. కొత్త కొత్త ఆకులు ఏ విధంగా వెలువడతాయనేది మీరు చూశారు కదా. చిన్న చిన్న పచ్చని ఆకులు వెలువడుతూ ఉంటాయి. ఆ తర్వాత పుష్పాలు వెలువడతాయి. కొత్త వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. కొత్త బీజము వేసినప్పుడు దానికి పూర్తిగా పాలన జరగకపోతే అది వాడిపోతుంది. అలాగే మీరు కూడా పూర్తిగా పాలన చేయకపోతే వారు వాడిపోతారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇక అందులో నెంబరు వారుగా తయారవుతారు. రాజధాని స్థాపన అవుతోంది కదా. చాలామంది ఫెయిల్ అయిపోతారు. పిల్లల అవస్థ ఏ విధంగా ఉంటుందో అటువంటి ప్రేమ తండ్రి నుండి వారికి లభిస్తుంది. కొంతమంది పిల్లలను బాహ్యంగా కూడా ప్రేమించవలసి ఉంటుంది. కొంతమంది రాస్తుంటారు, బాబా మేము ఫెయిల్ అయిపోయాము, పతితంగా అయిపోయాము. ఇప్పుడు వారిని ఎవరు ముట్టుకుంటారు? వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. పవిత్రమైన వారికే తండ్రి వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. మొదట ఒక్కొక్కరిని పూర్తి సమాచారం అడిగి వారి లెక్కాపత్రము తీసుకుంటారు. ఎటువంటి అవస్థనో అటువంటి ప్రేమ. బాహ్యంగా ప్రేమించినా కానీ ఇతడు చాలా మూర్ఖుడు, సేవ చెయ్యలేడని లోపల తెలుస్తుంది. ఆలోచన అయితే ఉంటుంది కదా. అజ్ఞాన కాలములో కూడా కొడుకు బాగా సంపాదిస్తూ ఉంటే తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటారు. అంతగా సంపాదించని కొడుకు అయితే ఆ తండ్రికి కూడా అంత ప్రేమ ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తుంటారు కదా. ఏ ధర్మము వారైనా సరే వారికి అర్థం చేయించాలి. తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరు? వారి పరిచయాన్ని ఇవ్వాలి. సుప్రీం గాడ్ ఫాదర్ వస్తారు. వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు, మీరు ఎంత పతితంగా అయ్యారు, పవిత్రత లేదు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రి అయితే సదా పవిత్రమైన వారు. మిగిలిన వారందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా తప్పకుండా అవుతారు. పునర్జన్మలను తీసుకుంటూ కిందకు దిగుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. ఇప్పుడు మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడిది పాత ప్రపంచము యొక్క అంతిమము. మాయా ఆర్భాటము ఎంతగా ఉంది. అందుకే మనుషులు ఇదే స్వర్గమని భావిస్తారు. విమానాలు,
కరెంటు మొదలైనవి ఏమేమో ఉన్నాయి. ఇదంతా మాయ ఆర్భాటము. ఇది ఇప్పుడు అంతమవ్వనున్నది. ఇక స్వర్గము స్థాపన అవుతుంది. ఈ కరెంటు మొదలైనవన్నీ స్వర్గములో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్వర్గములోకి ఎలా వస్తాయి? తప్పకుండా వీటి గురించి తెలిసిన వారు కావాలి కదా. మీ వద్దకు ఎంతో మంచి మంచి నైపుణ్యము కలవారు కూడా వస్తారు. వారు రాజ్యంలోకైతే రారు, కానీ మీ ప్రజల్లోకి వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి మంచి నైపుణ్యం కలవారు, బాగా నేర్చుకున్నవారు మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్ అంతా బయట విదేశాల నుండి వస్తూ ఉంటుంది. కావున విదేశాల వారికి కూడా మీరు శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి. వారికి తండ్రిని స్మృతి చేయండని చెప్పాలి. మీరు కూడా యోగములో ఉండే పురుషార్థమే చాలా చెయ్యాలి. ఇందులోనే మాయా తుఫానులు ఎన్నో వస్తూ ఉంటాయి. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండని అంటారు. ఇది మంచి విషయమే కదా. క్రైస్తు కూడా వారి రచనయే. రచయిత అయిన పరమ ఆత్మ ఒక్కరే, మిగిలిన వారంతా రచనే. వారసత్వము రచయిత నుండే లభిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి. తండ్రి ముఖ్య కర్తవ్యం ఏమిటంటే అందరినీ దుఃఖము నుండి విముక్తులుగా చేయడము. వారు సుఖధామము మరియు శాంతిధామము యొక్క గేటును తెరుస్తారు. వారితో ఏమంటారంటే, ఓ ముక్తిదాత, దుఃఖము నుండి విముక్తులుగా చేసి మమ్మల్ని శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకువెళ్ళండి. ఇక్కడ సుఖధామము ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామములో ఉంటాయి. స్వర్గము యొక్క గేటును తండ్రే తెరుస్తారు. ఒకటి, కొత్త ప్రపంచము యొక్క గేటు తెరుచుకుంటుంది. 2, శాంతిధామము యొక్క గేటు తెరుచుకుంటుంది. ఇప్పుడు ఏ ఆత్మలైతే అపవిత్రంగా అయిపోయారో వారికి తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరెవరైతే పురుషార్థము చేస్తారో వారు తమ ధర్మములోనే ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి. శివబాబా కర్తవ్యం గురించి మేము తెలియజేస్తామని మీరు వారితో అంటే వారంటారు, గాడ్ ఫాదర్ అయిన శివుని కర్తవ్యం గురించి తెలియజేసే వీరెవరు? మీరు చెప్పండి. ఆత్మరూపములోనైతే మీరందరూ సోదరులు. తరువాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించడంతో సోదరీ సోదరులు అవుతారు. గాడ్ ఫాదర్ ఎవరినైతే ముక్తి ప్రదాత, మార్గదర్శకుడని అంటారో వారి కర్తవ్యం గురించి మేము మీకు తెలియజేస్తాము. తప్పకుండా మాకు గాడ్ ఫాదర్ తెలియజేశారు, కావుననే మీకు తెలియజేస్తున్నాము. తండ్రిని కొడుకే ప్రత్యక్షం చేస్తాడని కూడా వారికి అర్థం చేయించండి. ఆత్మ చాలా చిన్నని నక్షత్రము వంటిది. ఈ నేత్రాలతో ఆత్మను చూడలేరు. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారము జరగవచ్చు. ఆత్మ ఒక బిందువు,
దానిని చూడడం వల్ల లాభమేమీ ఉండదు. తండ్రి కూడా ఇలా ఒక బిందువే. వారిని పరమ ఆత్మ అని అంటారు. ఆత్మ చూడడానికి ఒకేలా ఉంటుంది, కానీ వారు అందరికన్నా ఉన్నతమైన వారు, నాలెడ్జ్ఫుల్, పరమానంద స్వరూపుడు, ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు. వారిని ఎంతో మహిమ చేయవలసి ఉంటుంది. తండ్రి తప్పకుండా వస్తారు. అప్పుడే కదా తమతో పాటు తీసుకువెళ్తారు. వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రే చెప్తున్నారు, ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటాను. జ్ఞానాన్ని కూడా తప్పకుండా ఎవరి శరీరంలోనైనా ప్రవేశించే ఇస్తాను. ఈ ఆత్మ పక్కకు వచ్చి కూర్చుంటాను. నాలో శక్తి ఉంది. నాకు ఇంద్రియాలు లభించడంతో నేను కూడా యజమానిని అయ్యాను. నేను కూర్చొని ఈ ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను. ఇతడిని యాడమ్ అని కూడా అంటారు. యాడమ్ మొట్టమొదటి మానవుడు, మనుష్యుల వంశవృక్షము కదా. వీరు మాతాపితలుగా కూడా అవుతారు. వీరి ద్వారా మళ్ళీ రచన జరుగుతుంది. వీరు అందరికంటే పురాతనమైన వారు, కానీ వీరిని దత్తత తీసుకోవడం జరిగింది. లేదంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? బ్రహ్మ యొక్క తండ్రి పేరును ఎవరైనా చెప్పగలరా? బ్రహ్మ, విష్ణు, శంకరులు వీరు తప్పకుండా ఎవరో ఒకరి యొక్క రచన అయి ఉంటారు కదా. రచయిత అయితే ఒక్కరే. తండ్రి వీరిని దత్తత తీసుకున్నారు. ఒకవేళ చిన్న పిల్లలు కూర్చొని వీటిని అర్థం చేయిస్తుంటే ఇది చాలా గొప్ప జ్ఞానమని వారు అంటారు. ఏ పిల్లలలోనైతే బాగా ధారణ జరుగుతుందో వారికి చాలా సంతోషం ఉంటుంది. వారికి ఎప్పుడూ ఆవలింతలు రావు. ఎవరికైతే ఏమీ అర్థం కాదో వారు ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు. సంపాదించే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రావు. కస్టమర్లు లేకపోతే, వ్యాపారము బాగా నడవకపోతే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ధారణ జరగదు. కొందరైతే ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఎందుకంటే దేహాభిమానము ఉంది. వారు దేహీ అభిమానులై కూర్చోలేరు. బయట విషయాలు ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. వారు పాయింట్లు మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు. తెలివైన బుద్ధి కలవారు ఈ పాయింట్లు చాలా బాగున్నాయని వెంటనే నోట్ చేసుకుంటారు. విద్యార్థుల నడవడిక కూడా టీచర్కు కనిపిస్తుంది కదా. తెలివైన టీచరు దృష్టి అన్ని వైపులా ఉంటుంది. అందుకే చదువు యొక్క సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు. మేనర్స్ యొక్క సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారనే లెక్క కూడా చూస్తారు. ఇక్కడైతే ప్రెజెంట్ అవుతారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ధారణ జరగదు. కొందరు మాది మందబుద్ధి, ధారణ జరగడం లేదని అంటారు. దానికి బాబా ఏం చేస్తారు? అది మీ కర్మల లెక్కాచారము. తండ్రి అయితే అందరి చేత ఒకే పురుషార్థము చేయిస్తారు. మీ భాగ్యంలో లేకపోతే ఇక ఏం చేస్తారు? స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రి చదివిస్తారు.
ఇతర ధర్మాల వారు గీత విషయాన్ని అర్థం చేసుకోరు. వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మొట్టమొదట ఉన్నతోన్నతుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వారు ఏ విధంగా ముక్తిదాత మరియు మార్గదర్శకుడు అనేది తెలియజేయాలి. స్వర్గములో ఈ వికారాలు ఉండవు. ఈ సమయంలో దీనిని ఆసురీ రాజ్యమని అంటారు. ఇది పాత ప్రపంచము కదా. దీనిని బంగారు యుగమని అనరు. కొత్త ప్రపంచము ఉండేది. ఇప్పుడు అది పాతగా అయ్యింది. పిల్లల్లో ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో వారు పాయింట్లు నోట్ చేసుకోవాలి. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, చదువులో చాలా చాలా సంపాదన ఉంది. అందుకే చాలా సంతోషంగా సంపాదన చేసుకోవాలి. చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు. బుద్ధియోగము అటు ఇటు భ్రమించకూడదు. పాయింట్లను నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండండి. 2వ పాయింట్, పవిత్రంగా అయ్యి తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చురుకుగా అవ్వాలి. మంచి సంపాదనను చేసుకోవాలి మరియు ఇతరుల చేత చేయించాలి. వరదానము: మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మబంధనాలను సమాప్తం చేసే కర్మయోగి భవ. వివరణ: ఈ మరజీవ దివ్య జన్మ కర్మబంధన జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రమైనది, అంతేగాని పరతంత్రమైనది కాదు. ఈ దేహము లోన్గా లభించింది. మొత్తం విశ్వసేవ కొరకు పాత శరీరాలలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత తండ్రిది, మీది కాదు. కర్మ చెయ్యండని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు. ఈ విశేష ధారణతోనే కర్మబంధనాలను సమాప్తం చేసి కర్మయోగిగా అవ్వండి. స్లోగన్: సమయ సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతగా అనుభవం చేస్తారు. ఆత్మనైన నేను ఒంటరిగా లేను. బాబ్దాదా సదా తోడుగా ఉన్నారు. ఏదైనా సమస్య ఎదురుగా వస్తే నేను కంబైన్డ్గా ఉన్నాను అన్నదే స్మృతిలో ఉండాలి. అప్పుడు గాభరా పడరు. కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా ఏ కష్టమైన కార్యమైనా సహజమైపోతుంది. మీ భారాలన్నింటినీ తండ్రిపై పెట్టి స్వయము తేలికగా అవ్వండి. అప్పుడు సదా స్వయాన్ని అదృష్టవంతులుగా అనుభవం చేస్తారు మరియు ఫరిష్తాల సమానంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.